హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే లెమన్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాము. సో మీకు ఆల్రెడీ బిఫోర్ వీడియోలో చెప్పాను, మా మదర్ ఈ లెమన్స్ అనేవి 1 వీక్ బ్యాక్ పసుపు ఉప్పు వేసి బాగా కలిపి పెట్టారు. సో 1 వీక్ తర్వాత ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. పెళ్ళయ్యాక నేను ఎలాంటి పచ్చళ్ళు పెట్టలేదండి. నాకు ఎప్పుడైనా పచ్చళ్ళు కావాలంటే మా అత్తయ్య గారు కానీ మా అమ్మగారు కానీ నాకు చేసి ఇచ్చేటోళ్ళు. సో నాకు లెమన్ చట్నీ అంటే చాలా ఇష్టము. సో ఒకరోజు మా అత్తయ్య గారిని నాకు లెమన్ చట్నీ తినాలనిపిస్తుందంటే ఎలా ప్రిపేర్ చేయాలో నేర్పించారు. నేను దాన్ని ప్రిపేర్ చేసి చాలా రోజులు అయిపోయింది. సో మళ్ళీ రెసిపీ మర్చిపోయానని చెప్పి ఈరోజు మా మదర్ ప్రిపేర్ చేస్తుంటే, వద్దు మమ్మీ నాకు చెప్పు, నేను ఎలా ప్రిపేర్ చేయాలో మళ్ళీ ఒకసారి నేర్చుకుంటాను అని చెప్పేసి అడిగారు. సో మా మదర్ పక్కన నుంచొని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్పిస్తున్నారు. ఈ లెమన్ చట్నీ కోసం మనం ఆవాలు మెంతులు బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. సో వేయించి పక్కన పెట్టుకున్నాక అది చల్లారాక మనం మిక్సీకి వేసుకోవాలి. ఆవాలు మెంతులు బాగా పౌడర్ చేసుకున్న తర్వాత మనం అదే కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడైతే మేము 20 నిమ్మకాయస్కి 6 స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాం. మీకు అంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ని బాగా చల్లార్చుకోవాలి. ఆయిల్ చల్లారాకనే మనము అందులో కారము మనం ముందుగా పౌడర్ చేసుకున్నది కలుపుకోవాలి. ఇక్కడ మా మదర్ అయితే ఎంత సాల్ట్ వేసారో దానికి హాఫ్ కారం యాడ్ చేశారు. నేనైతే ఎందుకు మమ్మీ హాఫ్ కారం యాడ్ చేయాలి, ఎందుకంటే లెమన్ కాబట్టి అలానే యాడ్ చేస్తారని చెప్పి అన్నారు. ఇందులో నేను కారము ఫైన్గా చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో కారం పౌడర్ యాడ్ చేసినాక నూనెలో అనేది అవి చాలా బాగా కలవాలి. సో చాలా బాగా కలిసిన తర్వాతనే మనం లెమన్స్ అనేది యాడ్ చేస్తాం. మేమైతే ఇక్కడ కొట్టించిన కారం యాడ్ చేస్తున్నాము. కొట్టించిన కారానికి అయితే కారం చాలా ఎక్కువనే ఉంటుంది. సో కారం బాగా కలిసాక మేమైతే లెమన్స్ని యాడ్ చేస్తున్నాము. సో ఇందులో లెమన్స్ యాడ్ చేస్తుంటే నాకైతే తినాలని అనిపించింది. మామ అయితే ఇప్పుడు కుదరదు, మదర్కి కొంచెం టేస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వమని అడిగితే సరే టేస్ట్ మాత్రం చేయొచ్చని అన్నది. నేను బాగా కలిపాక మా మదర్ కూడా కలిపారు. సో కలిపిన తర్వాత నాకు టేస్ట్ చేయడానికి ఇస్తే దాన్ని టేస్ట్ చేసినాక చాలా బాగుంది. సో నాకు మళ్ళీ తినాలనిపిస్తే మా మదర్ వచ్చేసి కొంచెం సాల్ట్ తక్కువైందని సాల్ట్ కూడా యాడ్ చేసింది. సో దీనికి తగినంత సాల్ట్ వేసినాక మేము బాక్స్లో తీసేసుకొని కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఇది మా లెమన్ చట్నీ. మీ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.